మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీల వాటాపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గలమెత్తారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళా బిల్లులో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీ మహిళలకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ బీసీల సంక్షేమంపై ఆలోచించారని, లేని పక్షంలో మోదీ హఠావో బీసీ బచావో నినాదంతో ముందుకెళ్తామని విహెచ్ స్పష్టం చేశారు. అత్యధిక ఆలోచనతో ఈనాడు తొందరగా తప్పనిసరిగా 200 సంవత్సరాల కింద మాట్లాడినటువంటి మహాత్మా జ్యోతిరావు ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని, ఇవాళ ఒక పండుగలాగా చేసుకోవాలని ఆయనకు ఆలోచన వచ్చింది. మంచిదే. కానీ దీంతో పాటు రాహుల్ గాంధీ అన్న మాట తర్వాత మా నరేంద్ర మోడీ కూడా ఆలోచన వచ్చింది. ఏమిటంటే తప్పనిసరిగా జనగణ చేస్తా అన్నాడు. నేను చాలా సంతోషపడ్డా. ఒక ఓబీసీ నాయకుడు న్యాయం చేస్తాడు అనుకున్నా. కానీ గద్దె ఏదైతే హోమ్ మినిస్ట్రీ పంపించిన దాంట్లో లెక్క చూస్తే ఎస్సీ ఎస్టీలకు ఉన్నది. ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో అది ఎస్టీయా అంతవరకే ఉన్నది. కానీ అదర్స్ అన్నారు. అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది. అదర్స్ ఎట్లంటారు? హయ్యెస్ట్ మెజార్టీ 56% ఉన్నది రేవంత్ రెడ్డి గారి కులగన జరిగినాక చెప్పిండు. కానీ మాకు ఇవాళ న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆందోళన చెందుతున్నాం. రేపు 16 నాడు జరుగుతున్నట్టు ఒక బిల్లు ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలా, 50% ఇవ్వాలా అనేది ఆలోచన వచ్చింది. కానీ నా ఉద్దేశంలో మా సంఖ్య బలంగా మాకు కూడా ఏది కేటగరైజేషన్ చేయాలి. కేవలం మహిళలంటే కేవలం అగ్రకులాల మహిళలకే అవకాశం కాదు. కూలీనాలు చేసే మా అక్క కూడా ఏదే పూల దుకాణం పెట్టుకున్నటువంటి కానీ పండ్ల దుకాణం పెట్టుకున్నటువంటి ఆడపడుచులకు కూడా రాజకీయ చైతన్యం వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి ఈ దేశంలో న్యాయం జరగాలి, 5 సంవత్సరాలకు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో అసెంబ్లీ, అదే విధంగా పార్లమెంటు అదే ప్రకారంగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైతే కేంద్రంలో అత్యధిక ఆలోచనతో ఈనాడు తొందరగా